ఇప్పుడే నేను లైలా సినిమా వచ్చినా మీరు జెన్యున్ చెప్తే రివ్యూ చేయరని అదే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అన్న నేను లైలా సినిమా వచ్చినా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చినా, తండేల్ సినిమా వచ్చినా, సంక్రాంతికి వస్తున్నాం 3 సార్లు, తండేల్ 4 సార్లు వచ్చినా, సూపర్ హిట్ సినిమాలు. కానీ లైలా సినిమాలో డిసప్పాయింట్ అయినా. మొన్న నేను విశ్వక్సేన ప్రెస్ మీట్ చూసిన, అన్న నన్ను మోసం చేస్తానన్నా మీరందరూ, నన్ను ఎందుకు మోసం చేస్తానన్నా అన్న. కానీ ఆ బాధ వచ్చి అంటే ఎవరో బాయ్కట్ చేస్తారనగా, మీరు బాయ్కట్ చేయాల్సిన అవసరం లేదన్న. ఎందుకంటే మొన్న బాధపడాడు, ఆ బాధ ఆ ప్రెస్ మీట్ చూసి నేను వచ్చిన, ఆ ప్రెస్ మీట్ చూస్తే అంత బాధపడాడు కచ్చల్. విశ్వక్సేన నేను ఉన్నారా అని ఓరి దేవుడు రివ్యూ నేనే చెప్పిన, ఫరగ్నామా దాస్కి నేనే రివ్యూ చెప్పిన. కానీ సినిమా చూస్తే రివ్యూ చెప్పి సినిమానే కాదు అన్న. విశ్వక్సేన నువ్వు ఎంతో మంచి యాక్టర్ అన్న, అండ్ నీ డెడికేషన్కి నీ హ్యాట్స్ ఆఫ్ అన్న, నీ యాక్టింగ్కి డెడికేషన్కి సూపర్ యాక్టర్ అంటే మన విశ్వక్సేనే. కానీ డైరెక్టర్ గారు మోసం చేశారు. మరి ఏం స్టోరీ చెప్పినప్పుడు ఏమో అని అవుట్ఫిట్ ఏమో వచ్చిన అవుట్ఫిట్ నచ్చినా నాకు. ఎందుకంటే స్టోరీ ఉండాలన్నా, సినిమాలో ఒక 10 మంది చూడాలా, 10 మంది అన్నా అంటే స్టోరీ బాగా అన్న. స్టోరీ ఆ గెటప్ హైలైట్ అన్న, ఆ గెటప్ స్టోరీ అని బాగుంది. కానీ ఎక్కడో మిస్ చేసిన డైరెక్టర్ గారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కనే కాదు, 1000 మంది మనం నమ్మి వస్తారు, వాళ్ళని మోసం చేయలేము కదా. నేను లైలా అంటే అన్న మంచి ఎంటర్టైన్మెంట్, ఫుల్ జోస్ అండ్ యాక్షన్ సీన్స్ అవన్నీ ఉంటుంది. నీ అమ్మాయి ఈసారి మా విశ్వత ఇటు కొడతాను కూడా మొత్తం అలాంటి స్టోరీ తీసుకొని డబుల్ మీనింగ్ నాకుతావా కొరుకుతావా వేస్తావా ఏంది, చిన్న పిల్లలు కూడా వస్తారు కొరుకు నాకు ఇలాంటి డబుల్ మీనింగ్ ఎందుకు. ఎందుకంటే సినిమా ఎంటర్టైన్మెంట్ సంక్రాంతికి వస్తున్నాడు, చిన్న పిల్లలు సహా అందరు పోయి ఒక 4 గంటల షోకు చిన్న పిల్లలు సహా అందరు పోయాడు. అలా ఎందుకు వచ్చి నువ్వు జనాల సినిమాకి ఎందుకు వచ్చిందంటే ఒక మంచి కంటెంట్, ఇలాంటి డబుల్ మీనింగ్ కంటెంట్ ఇస్తే చిన్న పిల్లలు ఇలాంటి సినిమాకి రాకండి ప్లీజ్. ఫ్యామిలీ ఆడియన్స్ మీరు అన్నా మీకు చెప్తున్నావా, ఒక 2 పెద్దోళ్ళని చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ గెటప్లు అన్ని చూస్తే మీరు భయపడతారు. ఎందుకంటే స్టోరీలో సినిమాకి అప్రోచ్ చేద్దాం. అండ్ ప్రొడ్యూసర్ అందరికీ చెప్తున్నా, ప్రొడ్యూసర్ సార్లు మీరు 1000 కోట్లు సినిమా తీయండి, వద్దన 300 కాదు 400 పెట్టి ఇస్తుంది. కానీ ఒక మంచి కంటెంట్ కావాలి. సినిమాకు 250 రూపాయలు పెట్టి వస్తున్నారు, 2 గంటలు మీకు స్పెండ్ చేస్తారంటే ఒక మంచి కంటెంట్ ఇస్తారు కదా. కానీ సినిమా డిసప్పాయింట్ అయింది.